హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంగ్లీష్ బై సందీప్ సార్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏం చూడబోతున్నాము అంటే ఆర్టికల్స్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నామండి. ఓకేనా? సో ఎవరెవరైతే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఓకేనా, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నేను ఈ ఆర్టికల్స్ అనే టాపిక్లోని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? మీకు కనుక కంప్లీట్ టాపిక్ కావాలి అనుకుంటే మన యాప్లో ఉంటుంది. మీకు ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, అసలు మనకు టాపిక్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? ఈ ఆర్టికల్స్ అనే టాపిక్ నుంచి 2016లో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ మొన్న జరిగిన గ్రూప్ 3 ఉంది కదా, మొన్న జరిగిన గ్రూప్ 3లో ఒకటే ఒక ఆర్టికల్స్ టాపిక్ అనే దాని మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి అండి. ఓకేనా? మీకు ఈరోజు ఈ వీడియోలో ఆర్టికల్స్ టాపిక్ని మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్టికల్స్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మన గ్రూప్ 3లో ఎలా వచ్చాయి క్వశ్చన్స్, నెక్స్ట్ మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిన గ్రూప్ 2 2016 ఎగ్జామ్ ఉంది కదా, అందులో మనకు ఆర్టికల్స్ మీద క్వశ్చన్ అనేది ఎలా వచ్చిందో చూస్తాం. క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా డీటెయిల్గా చూసుకుంటూ వెళ్తాం. ఓకేనా? కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ కట్గా చూసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్, ఓకేనా, చాలా మంది స్టూడెంట్స్ మనం ఏవైతే గ్రూప్ 3 క్లాసులు కండక్ట్ చేశామో, ఓకే, నా యూట్యూబ్ క్లాసెస్, నెక్స్ట్ నా యాప్ క్లాసెస్, ఎవరెవరైతే క్లాసెస్ తీసుకొని విన్నారో చాలా మందికి బెస్ట్ మార్క్స్ అనేవి రావడం జరిగింది అండి. ఓకేనా? 22 క్వశ్చన్స్ వచ్చాయి మన గ్రూప్ 3లో. 20 మార్క్స్ చాలా మందికి రావడం జరిగింది. చాలా మంది కాల్స్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా వచ్చేసారని చెప్పేసి చాలా మంది ఇక్కడ కామెంట్ చేశారు. ఓకేనా? ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ మనకు గ్రూప్ 4 రిజల్ట్ కూడా రావడం జరిగింది కదా తెలంగాణలో. చాలా మందికి ఇంగ్లీష్లో మనకు గ్రూప్ 4లో 40 క్వశ్చన్స్ వచ్చాయి పేపర్ 2లో. 40 మార్కులు, 40కి 40 మార్కులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఓకేనా? చూడండి, ఎంతో మంది మనకు గ్రూప్ 2కు సెలెక్ట్ అయిన వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకొని, ఓకేనా, గ్రూప్ 4 జాబ్ కొట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి చాలా మంది ఇక్కడ మీరు కామెంట్స్ కానీ మెసేజ్ కానీ చూసుకోవచ్చు అండి. ఓకేనా? కాబట్టి మీకు కూడా ఓకే గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే నా క్లాసెస్ ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్లో ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను గ్రూప్ 2 కోసం, చాలా వీడియోస్ చేశాను మీకు. ఓకేనా? కాబట్టి అన్ని వీడియోస్ చూడండి, అన్ని వీడియోస్ కంపల్సరీ చూడండి నా కోర్స్. ఓకే, చూడండి, ఇక్కడ మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే ఓన్లీ 99 రూపీస్కే అండి. ఓకేనా? మీకు 99 రూపీస్కే అక్కడ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే గ్రూప్ 2లో ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది మీకు ఐఫోన్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది, నెక్స్ట్ ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఐఫోన్ వాళ్ళకైతే చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది నాకు ఈ నెంబర్ కాల్ చేయండి మీ ఐఫోన్ వాళ్ళైతే. ఓకేనా? ఈ నెంబర్ కాల్ చేసి నేను అక్కడ యాక్సెస్ ఇస్తాను. మీకు ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే నేను నెంబర్ కాల్ చేయండి. ఫస్ట్ మీరు అక్కడ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి కోర్సెస్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు గ్రూప్ 2 కోర్స్ కనిపిస్తుంది 99 రూపీస్కే. యాక్చువల్గా 35 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? మీకు యాప్లో కంప్లీట్ టాపిక్కి ప్రతి టాపిక్కి టాపిక్ నోట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత మనకు ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అండి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్సలెంట్ కోర్స్ అండి. మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే మీకు ఎక్సలెంట్ నాలెడ్జ్ అందించడం కోసం నేను ఆ వీడియోస్ చేశాను. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అది, అన్ని టాపిక్స్ చూడాల్సిందే నాన్న. ఎందుకంటే పేపర్లో మీకు బెస్ట్ మార్క్స్ ఇంగ్లీష్లో రావాలి అంటే అన్ని టాపిక్స్ చదవాల్సిందే. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా ఉంటాయి టాపిక్స్ అన్ని. ఒక్కసారి డెమో క్లాసులు వినండి, డెమో క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? మీకు యాప్ డౌన్లోడ్ కాకపోయినా, ఫోన్పే లేకపోయినా ఈ నెంబర్కు డైల్ చేయండి 9985317597. ఓకేనా? రైట్. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి ఎంటర్ అవ్వదామా? రైట్. చూడండి, ఇక్కడ ఆర్టికల్స్ అండి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీతోటి సాల్వ్ చేపిస్తా, కరెక్ట్గా వినండి. రైట్. చూడండి, ఇక్కడ ఆర్టికల్స్ అన్నప్పుడు ఫస్ట్ ఆర్టికల్స్ అనేవి మనకు దేనికోసం యూజ్ చేసుకుంటామంటే నౌన్స్ కోసం యూజ్ చేసుకుంటామండి. ఆర్టికల్స్ దేనికోసం యూజ్ చేసుకుంటాం చెప్పండి? నౌన్స్ కోసం యూజ్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఆర్టికల్స్ని మనం ఏమనొచ్చు అంటే ఆర్టికల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ మనం ఇంకేమనొచ్చు చెప్పండి? అడ్జెక్టివ్స్ కూడా అనొచ్చు. ఎందుకంటే అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తాయి. మరి ఇప్పుడు క్లియర్గా ఒక ఆర్టికల్ వచ్చింది అనుకోండి, ఏ బాయ్, ఓకేనా, ఏ గర్ల్,
ఓకేనా. నెక్స్ట్ an యాపిల్ ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఆర్టికల్ అనేది మనం దేనికోసం యూజ్ చేసినాం, నౌన్ కోసం యూజ్ చేసినాం కదా. కాబట్టి నౌన్ కోసం యూజ్ చేస్తున్నామంటే నౌన్ని మోడిఫై చేసేలాగా ఉందా లేదా, ఇక్కడ ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్స్ అనేవి మనకి ఏమవుతాయి అంటే అడ్జెక్టివ్స్ లాగా. సో అడ్జెక్టివ్స్ చాలా ఉంటాయి, అందులో ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఆ మూడింటిని పక్కకు తీసి, ఓకేనా, ఏ అండ్ దాని మూడింటిని పక్కకు తీసి వాటి మనం ఆర్టికల్స్ అని సపరేట్ రూల్స్ లాగా చదువుకుంటూ వెళ్తాం. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా. ఆర్టికల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అడ్జెక్టివ్స్ అండి. అయితే కంప్లీట్ గా ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయంటే ఇంగ్లీష్లో మొత్తం మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయంటే 3 ఆర్టికల్స్. ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి చెప్పండి? మొత్తం మనకు 3 ఆర్టికల్స్ ఉంటాయండి. అవి ఏంటివంటే ఏ అండ్ ద. అవి ఏంటి చెప్పండి? మనకు ఏ అండ్ ద అంటూ ఉంటాం. ఏ అండ్ ద అంటూ ఉంటాం. వీటిని ఏమంటామంటే ఆర్టికల్స్ అంటాం. ఏమంటాం వీటి చెప్పండి? ఆర్టికల్స్ అంటాం. అయితే ఈ 3 ఆర్టికల్స్ మనం ఎన్ని టైప్స్ డివైడ్ చేస్తామంటే 2 టైప్స్ డివైడ్ చేస్తామండి. అవి ఏంటివంటే, సో ఫస్ట్ వన్ ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఫస్ట్ వన్ ఏం చెప్పండి? మనకు ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటాం. ఫస్ట్ వన్ ఇండెఫినైట్ ఆర్టికల్స్. సెకండ్ వన్ మనకి ఏముంటుంది అంటే డెఫినైట్ ఆర్టికల్. సెకండ్ వన్ మనకి ఏముంటుంది చెప్పండి? డెఫినైట్ ఆర్టికల్. ఓకేనా. డెఫినైట్ ఆర్టికల్. చూడండి సార్, ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటే ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇట కూడా అడుగుతాడు. ఏ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్, దా ఇండెఫినెట్ ఆర్టికల్ ఏది? ఓకేనా. చూడండి ఇక్కడ ఈ ఏ అండ్ ని మనం ఏమంటామంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం నాన్న. ఏ అండ్ మనం ఏమంటాం చెప్పండి? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. నెక్స్ట్ దాని ఏమంటామంటే మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. దాని ఏమంటాం చెప్పండి? మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ ఏమో ఇండెఫినెట్ ఆర్టికల్స్, దాని ఏమంటాం చెప్పండి? మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అయితే ఎందుకు ఇండెఫినెట్ డెఫినెట్ అంటామంటే చూడండి క్లియర్గా. ఏ అండ్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటో చూడండి. ఏ అండ్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే, ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటంటే ఒక. మీనింగ్ ఏం చెప్పండి? ఒకటి అంటూ ఉంటాం. వన్, ఎనీ వన్ అంటూ ఉంటాం. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి? వన్, ఎనీ వన్ అంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ దా అంటే మీనింగ్ ఏంటంటే అది, ఆ అంటూ ఉంటాం. అది, అవి, ఆ అంటూ ఉంటాం. సో దానేమో మనము దట్, దిస్, దోస్, దీస్ అంటాం కదా. ఆ సందర్భంలో మనం దా యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ నెక్స్ట్ ఏ యాన్ అనేది ఒక అన్న సందర్భంలో ఏ యాన్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు ఇలా ఉంది. ఏ బాయ్, ద బాయ్. ఏ బాయ్, ద బాయ్ అండి. ఇప్పుడు ఏ బాయ్, ద బాయ్ అన్నప్పుడు ఏ బాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఒక అబ్బాయి అని. దా బాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ అబ్బాయి అని. కాబట్టి ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి, దా బాయ్ అంటే ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అంటే పర్టికులర్గా చెప్తున్నావా లేదా? మరి పర్టికులర్ అంటే డెఫినెటా ఇండెఫినెట్గా? డెఫినెట్. కాబట్టి దా అనేది మనకు డెఫినెట్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి దాని ఏమంటాం చెప్పండి? డెఫినెట్ ఆర్టికల్ అంటాం. మరి ఏ అండ్ ఏమనాలి చెప్పండి? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. అర్థమైందా ఫస్ట్? సో ఆర్టికల్స్ 3 ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్ ద. తర్వాత 3 ఆర్టికల్స్ ఎన్ని టైప్స్ డివైడ్ చేస్తున్నాను? 2 టైప్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఒకటే ఉంటుంది కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఫస్ట్ పాయింట్ క్లియర్ కదా. అయితే మనకి ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ ఆర్టికల్. రైట్. అయితే ఫస్ట్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ క్లియర్గా చూడండి ఒకసారి. ఓకేనా. ఇండెఫినెట్ ఆర్టికల్స్ చూడండి. రైట్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనం ఎలా చూసుకోవాలి అంటే ఏంటి? అవి మనకు ఏ అండ్. ఏంటి మనకు? ఏ అండ్. రైట్. ఏ అండ్ 2 కదా. ఒక అన్న సందర్భంలో మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ యూజ్ చేసుకుంటాం నాను. రైట్. నెక్స్ట్ మనకు ద. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి? దా కదా. దా. అయితే మీకు ఇక్కడ క్లియర్ కట్గా డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేసుకోవాలో క్లియర్గా చెప్తా చూడండి. ఓకేనా. మీకు ఒక సెంటెన్స్ ఉంది, ఏదో ఒక సెంటెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్లియర్గా. దేర్ ఈస్ డాష్ బాయ్. ఇప్పుడు ఇక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా? మీకు ఏ క్యాన్కి డిఫరెన్స్ ఇంపార్టెంట్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా. ఫస్ట్ చెప్పండి. దేర్ ఈజ్ ఏ బాయా, దేర్ ఈజ్ యాన్ బాయా, దేర్ ఈజ్ ద బాయా. ఎట్లా మనకు బాయ్ అనేది మనకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి యాన్ బాయ్ అయితే రాదు. మరి ఇప్పుడు మనకు దేర్ ఈజ్ ఏ బాయా, దేర్ ఈజ్ దా బాయ్ అంటే క్లియర్గా చెప్పండి. దేర్ ఈజ్ ఏ బాయా, దేర్ ఈజ్ దేర్ ఈజ్ దా బాయ్ అంటే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అనాలి. కాబట్టి అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది చెప్పండి? దేర్ ఈజ్ ఏ బాయ్. ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ దేర్ ఈజ్ ఏ బాయ్ అంటూ ఉంటాం. కాబట్టి ఏ అని ఇక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేవి ఇండెఫినెట్ సెన్స్లో జనరల్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ వన్ చూడండి. షీ ఈస్ డాష్ డాక్టర్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకు షీ ఈస్ ఏ డాక్టర్ వస్తుందా, నెక్స్ట్ వన్ షీ ఈస్ దా డాక్టర్ వస్తుందా? చెప్పండి. షీ ఈస్ ఏ డాక్టర్ వస్తుందా, షీ ఈస్ దా డాక్టర్ వస్తుందా అంటే చెప్పండి. ఆమె ఒక డాక్టర్.
ఆమె ఒక డాక్టర్ కాబట్టి అక్కడ ఏమొస్తుంది, అక్కడ షీఈస్ ఏ డాక్టర్ వస్తుంది. అదే దా డాక్టర్ ఎప్పుడు వస్తుందో తెలుసా? చూడండి ఇక్కడ క్లియర్గా ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దా డాక్టర్ రావాలి అంటే చూడండి, షీఈస్ డాష్ డాక్టర్ హూ ట్రీట్స్ పేషెంట్స్ in a friendly manner. Who treats patients in a friendly manner. చూడండి ఇక్కడ ఆమె ఒక డాక్టర్ అనాలా, ఆమె ఆ డాక్టర్ అనాలా? ఆ డాక్టర్ గురించి మళ్ళీ మనం అక్కడ రెఫరెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి షీఈస్ ఏ డాక్టరా, షీఈస్ దా డాక్టరా? ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే షీఈస్ దా డాక్టర్. ఆమె ఆ డాక్టర్, ఎవరైతే పేషెంట్స్ని ఫ్రెండ్లీ మేనర్లో అక్కడ ట్రీట్ చేస్తుందో ఆమె ఆ డాక్టర్ అనాలి. కాబట్టి సో షీఈస్ ఏ డాక్టర్ ఎప్పుడు అంటామంటే జనరల్ సెన్స్ ఉన్నప్పుడు ఏ డాక్టర్ అనాలి. అదే దా డాక్టర్ ఎప్పుడు వస్తుందంటే పర్టికులర్ సెన్స్ అనమాట. ఓకేనా? ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు షీఈస్ దా డాక్టర్, ఆమె ఆ డాక్టర్ ఎవరైతే అని చెప్పేసి పక్కన సెంటెన్స్ మాట్లాడాం కదా, ఈ సందర్భంలో మనము దా అనేది యూజ్ చేసుకోవాలి. రైట్? కాబట్టి ఇక్కడ మనం ఆమె ఒక డాక్టర్ అంటున్నాము కాబట్టి షీఈస్ ఏ డాక్టర్ అని యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది కదా? అంటే మీకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే ఆర్టికల్స్ అనేవి, ఓకేనా? ఆర్టికల్స్ అనేవి మనం జనరల్గా ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఆర్టికల్స్ అనేవి మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే సో చూడండి, ఆర్టికల్స్ జనరల్గా మనము నౌన్స్ కోసం యూజ్ చేసుకుంటూ వెళ్తాం కదా, రైట్? నౌన్స్ కోసం యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్? అయితే ఏ అండ్ ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తాం? ఏ అండ్ ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఏ అన్న యాన్ అన్న ఒక కదా, ఒక కాబట్టి వీటి తర్వాత ఎప్పుడైనా సరే మనకు సింగులర్ నౌన్సే రావాలి, రైట్? సింగులర్ నౌన్సే రావాలి. నెక్స్ట్ వన్, ఈ సింగులర్ నౌన్సే రావాలి. తర్వాత ఆ సింగులర్ కూడా మనకు ఎలా ఉండాలి అంటే కౌంటబుల్ లాగా ఉండాలి. ఎందుకంటే ఏ అన్నా యాన్ అన్నా ఒకే కదా, కంపల్సరీ కౌంటబుల్ నౌన్సే రావాలి. ఒకటి అంటున్నామంటే కౌంట్ చేసే వాటి రావాలి కదా పక్కన. కాబట్టి సింగులర్ కౌంటబుల్, సింగులర్ కౌంటబుల్. తర్వాత కంపల్సరీ ఆర్టికల్స్ యూజ్ చేసుకోవాలంటే జనరల్ సెన్స్లో అవి కామన్ నౌన్స్ అయి ఉండాలి నాన్న. కాబట్టి మనం ఆర్టికల్స్ని ఏ అని ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్. ఎక్కడ యూజ్ చేసుకుంటే చెప్పండి, జనరల్గా జనరల్ సెన్స్లో. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి దీనికి, ఓకేనా? కానీ మనకు జనరల్ సెన్స్లో ఈ ఏ అండ్ ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ బాయ్స్ అంటామా అనలేం, అండ్ ఆపిల్స్ అంటామా అనలేం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా? ఓకేనా? ఈ పాయింట్ అయితే ఇది. నెక్స్ట్ ద. చూడండి, ద అనేది మనం ఇప్పుడు ఓన్లీ సింగులర్ ముందు వస్తుందా ప్లూరల్ ముందు వస్తుందా చెప్పండి? మనం ఇప్పుడు ద బాయ్ అంటాం, నెక్స్ట్ ద బాయ్స్ కూడా అంటాం. చూడండి, ద బాయ్ అనొచ్చు, ద బాయ్స్ కూడా అనొచ్చు, రెండు కరెక్టే. కాబట్టి ద అనేది మనకు సింగులర్ నౌన్ ముందు వస్తుంది, ప్లూరల్ నౌన్ ముందు వస్తుంది, కౌంటబుల్ నౌన్ ముందు వస్తుంది, అన్కౌంటబుల్ నౌన్ ముందు వస్తుంది. బాయ్ అంటే కౌంటబుల్, కౌంట్ చేయొచ్చు. అదే ఇన్ఫర్మేషన్ అంటే అన్కౌంటబుల్ కదా, మరి ఇన్ఫర్మేషన్ ముందు కూడా మనకు ద ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. కాబట్టి సో ద అనే ఆర్టికల్ ఒక అనే మీనింగ్ కాదు కదా. సో ద అనే ఆర్టికల్ మనకు కౌంటబుల్ నౌన్ ముందు వస్తుంది, అన్కౌంటబుల్ నౌన్ ముందు వస్తుంది, సింగులర్ నౌన్ ముందు వస్తుంది, ప్లూరల్ నౌన్ ముందు కూడా వస్తుంది. కానీ ఏ యాన్ అనే ఆర్టికల్స్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనం ఎక్కడ వస్తాయంటే సింగులర్ ఉండాలి, అవి కూడా కౌంటబుల్ అయి ఉండాలి, ఓకేనా? ఇది మనకు ఒక పాయింట్ అంటాం, రైట్? నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ దీని తర్వాత అసలు మనకు ఈ ఏ అండ్ దాలో డిఫరెన్స్లో క్లియర్గా చూస్తే ఒక ఎగ్జాంపుల్ రాస్తా చూడండి మీకు. డాష్ టీ విచ్ ఐ ఆమ్ డ్రింకింగ్, విచ్ ఐ ఆమ్ డ్రింకింగ్, డాష్ టీ విచ్ ఐ ఆమ్ డ్రింకింగ్ ఈజ్ వెరీ హాట్, డాష్ టీ విచ్ ఐ ఆమ్ డ్రింకింగ్ ఈజ్ వెరీ హాట్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకు డాష్ టీ, టీ ఏదైతే నేను తాగుతున్నానో అది చాలా హాట్గా ఉంది అంటున్నా. ఇక్కడ ఒక పర్టికులర్ టీ గురించి మాట్లాడుతున్నాను, జనరల్గా మాట్లాడుతున్నానా, ఒక పర్టికులర్ టీ. కాబట్టి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే దా, ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ దా అనే ఆర్టికల్ వస్తుంది. అర్థమైందా? దా అనే ఆర్టికల్ వస్తుంది, రైట్? ఏ అని వస్తుంది ఇక్కడ మనకు రాదు, తీసేయండి. నెక్స్ట్ వన్, దేర్ ఈస్, చూడండి ఇక్కడ డాష్ బాయ్, అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు కాబట్టి మనకు దేర్ ఈస్ ఏ బాయ్ వచ్చింది. నెక్స్ట్ డాష్ బాయ్ who is going, dash boy who is going is my brother. అబ్బాయి ఎవరైతే వెళ్తున్నాడో అతను నా బ్రదర్ అనాలి. మరి ఇక్కడ మనకు డాష్ బాయ్ అంటే ఒక పర్టికులర్ అబ్బాయి గురించి మాట్లాడుతున్నాం కదా, అప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, అక్కడ దా.
సో జనరల్ సెన్స్ అయితేనేమో ఏ కానీ యాని కానీ రావాలి, అదే పర్టికులర్ సెన్స్ అయితేనేమో దాని ఆర్టికల్ రావాలి. అర్థమైందా? సో మనకి ఇక్కడ మీకు ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే మనకి జనరల్గా నౌన్స్ అనేవి వచ్చినప్పుడు ఇండెఫినెట్ సెన్స్ అయితేనేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్ రావాలి, అదే డెఫినెట్ సెన్స్ అయితేనేమో డెఫినెట్ ఆర్టికల్ రావాలి. బాయి ముందు మనకి ఏ వచ్చింది, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది అక్కడ దా వచ్చింది. యాపిల్ ముందు కూడా అంతే. చూడండి యాపిల్ ముందు మనకు జనరల్గా చూడండి ఇక్కడ క్యాపిటల్ స్మాల్ రాశాను, అది పర్లేదు. సో యాపిల్ ముందు ఓకేనా, ఇది కూడా స్మాల్ రాస్తాను. చూడండి యాపిల్ ముందు మనకు దా రావచ్చు, యాన్ రావచ్చు. యాన్ యాపిల్ ఎప్పుడు వస్తుంది, యాన్ యాపిల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇండెఫినెట్ సెన్స్ మాట్లాడేటప్పుడు. అదే ఒక పర్టికులర్ యాపిల్ గురించి మాట్లాడేటప్పుడు మనకు అప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ద యాపిల్ వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇది మనకు నౌన్స్ ఉన్నప్పుడు ఇండెఫినెట్ సెన్స్ అయితే ఇండెఫినెట్ ఆర్టికల్స్, డెఫినెట్ సెన్స్ అయితే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు మీకు ఆర్టికల్స్ ఇది. అయితే ఇప్పుడు మనం ఏం చూడాలి అంటే సో డిఫరెన్స్, ఓకేనా. సో డిఫరెన్స్ బిట్వీన్, ఓకేనా. సో డిఫరెన్స్ బిట్వీన్ యూసేజ్ ఆఫ్ ఏ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యూసేజ్ ఆఫ్ ఏ అండ్ యాన్. సో ఏకి యాన్కి ఏన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలని చెప్పేసి డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ మీకు అర్థమైంది అంటే క్లియర్ కట్గా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఏంటి చెప్పండి, అది మనకు డిఫరెన్స్ బిట్వీన్ ద యూసేజ్ ఆఫ్ ఏ అండ్ యాన్. ఈ క్లియర్గా ఈ పాయింట్ ఒక్కటి అర్థమైతే ఎన్నో క్వశ్చన్స్ ఆర్టికల్స్ మీద సాల్వ్ చేయొచ్చు అండి. ఏ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి. చాలా మంది దీంట్లో పొరపాటు చేస్తూ ఉంటారు, కానీ క్లియర్ కట్గా నేర్చుకోండి. ఓకేనా? చూడండి ఇక్కడ మరి ఇప్పుడు ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్లో మనకు ఓవెల్స్ ఏముంటాయండి, AEIOU అనేవి మనకి ఏమవుతాయి చెప్పండి, ఓవెల్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ ఏముంటాయి చెప్పండి, AEIOU కాకుండా మిగతావన్నీ మనకి ఏమవుతాయి చెప్పండి, కాన్సనెంట్స్ అవుతాయి. ఓకేనా? సో రిమైనింగ్ అన్ని మనం మొత్తం ఏమవుతాయి చెప్పండి, మనకి కాన్సనెంట్స్ అవుతాయి. రైట్? అయితే మనకు ఇది మనకి ఇంగ్లీష్లో ఓవెల్స్ కాన్సనెంట్ అండి. రైట్? అదే తెలుగులో చెప్పండి. ఇప్పుడు మనకు తెలుగులో కాన్సనెంట్స్ ఓవెల్ చెప్పండి. తెలుగులో ఓవెల్స్ అంటే ఏముంటాయి చెప్పండి, తెలుగులో ఓవెల్స్ అంటే ఆ నుంచి అహా వరకు మనకు తెలుగులో ఓవెల్స్ అండి. నెక్స్ట్ తెలుగులో కాన్సనెంట్స్ ఏముంటాయి చెప్పండి, మనకు కా నుంచి హా వరకు మనకు తెలుగులో కాన్సనెంట్స్ అండి. ఓకేనా? ఆ నుంచి అహా వరకు ఏమో తెలుగులో ఓవెల్స్, అదే తెలుగులో కాన్సనెంట్స్ ఏముంటాయి చెప్పండి, కా నుంచి హా వరకు తెలుగులో కాన్సనెంట్స్ అండి. రైట్? అయితే మీరు ఎప్పుడైనా సరే మీకు ఒక పాయింట్ ఏం తెలుసు, ఏ అనేది ఏమో ఎక్కడ యూజ్ చేసుకోవాలి మనము, కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్. ఓకేనా? ఏ అనేది కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్ ముందు, నెక్స్ట్ యాన్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి మనము, ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే చాలామంది ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ ప్రకారం ఫాలో అవుతూ ఉంటారండి. ఇంగ్లీష్లో AEIOU కనిపించినాయి అనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారంటే AEIOU మనకు కనిపించింది కదా, AEIOU కనిపించింది కాబట్టి డైరెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే యాన్ యూజ్ చేస్తారు. కాన్సనెంట్స్ కనిపిస్తే ఏ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. నో, అది రాంగు. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఏ యూజ్ చేసుకోవాలా, యాన్ యూజ్ చేసుకోవాలంటే ఏ అనేది కాన్సనెంట్ వర్డ్స్ ముందే, యాన్ అనేది ఓవెల్ సౌండింగ్ వర్డ్స్ ముందే యూజ్ చేసుకోవాలి. కానీ మనం లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ తెలుగు లాంగ్వేజ్ ప్రకారం మనకు అక్కడ వర్డ్ రాసుకొని దాన్ని చెక్ చేసుకోవాలి. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ రాస్తాను. యూరోపియన్ చెప్పండి. ఇది యూరోపియన్ అన్నప్పుడు ఇక్కడ యూరోపియన్ అంటే చాలా మంది యాన్ యూరోపియన్ పెట్టేస్తాను లేదు. ఓకేనా? యూరోపియన్ అన్నప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ చూస్తామా, తెలుగు చూస్తామా, తెలుగు చూసుకోవాలి. ఓకేనా? యూరోపియన్ అంటే యా కదా, మరి యా అంటే తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేసుకోవాలి, ఏ యూరోపియన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ అమెరికన్ అంటే మనం ఇప్పుడు కంపల్సరీగా అమెరికన్ అంటే ఆనే కదా, ఆ అంటే తెలుగులో ఓవెలా కాన్సనెంటా, ఓవెల్ కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, యాన్ అమెరికన్. నెక్స్ట్ ఆపిల్ చూడండి, ఆపిల్ అనాలి. ఇది ఆపిల్ అంటే ఇలా ఉంటుందండి, ఆపిల్ కాబట్టి యాన్ ఆపిల్ వస్తుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? నెక్స్ట్ ఇంజనీర్ చూడండి, ఇక్కడ ఇంజనీర్ అన్నప్పుడు మనకు ఇంజనీర్ అంటే ఇక్కడ మనకి ఏమైందండి, ఈ కదా, ఈ కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ యాన్ ఇంజనీర్ వస్తుంది. ఏమొస్తుంది మనకు, యాన్ ఇంజనీర్ వస్తుంది. రైట్? నెక్స్ట్ ఇంకా చాలా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ. నెక్స్ట్ అంబ్రిల్లా అన్నప్పుడు మనకు ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ అంబ్రిల్లా అంటే ఆ కదా, సో యాన్ అంబ్రిల్లా వస్తుంది. ఏమొస్తుంది మనకు అక్కడ, యాన్ అంబ్రిల్లా వస్తుంది. రైట్? ఏ యాన్ డిఫరెన్స్లు అనమాట. అదే మనము బాయ్ అన్నాం అనుకోండి, బాయ్ అంటే బా కదా, ఏమొస్తుంది అక్కడ ఏ. గర్ల్ అంటే గా కదా, ఏమొస్తుంది అక్కడ ఏనే. డైరెక్ట్ ఆన్సర్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూనిఫామ్ చూడండి. ఇక్కడ యూనిఫామ్ అన్నప్పుడు యూనిఫామ్ అంటే ఇంగ్లీష్ ప్రకారం యూనే, కానీ ఇంగ్లీష్ ప్రకారం చూసుకోవద్దు. యూనిఫామ్ అంటే యా కదా, మరి యా కాబట్టి ఇది తెలుగులో ఓవెలా కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది అక్కడ ఏ. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ యూనిక్ అన్న మనకి ఏమొస్తుంది చెప్పండి, ఏనే. ఎందుకంటే యా తెలుగు ప్రకారం. ఓకే?
నెక్స్ట్ మనకు యూనివర్సల్. చూడండి ఇక్కడ యూనివర్సల్ అన్నా కానీ మనకి ఏమొస్తుంది చెప్పండి, అక్కడ ఏనే వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 1 ఇది చెప్పండి. 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్ అన్నప్పుడు మనకు జనరల్గా ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ 1 రూపీ కాయిన్ అంటే వా, ఇంగ్లీష్ ప్రకారం ఓనే, అది ఓవెలే. కానీ తెలుగు ప్రకారం చూసుకోండి. 1 రూపీ కాయిన్ అంటే అది మనకు వా కదా, వా అనే తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ ఏ 1 రూపీ కాయిన్, ఏ 1 రూపీ కాయిన్, ఇలా మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అన్నప్పుడు మనకు చాలా మంది చూడండి యాన్ ఎమ్మెల్యే అనాలి. ఎందుకంటే ఎం అంటే మళ్ళీ ఎమ్ని చూసుకోవద్దు, పలికేది చూసుకోండి. ఎం అంటే ఇలా పలుకుతాం. ఏ అనేది మనకు మళ్ళీ ఓవెల్ కాబట్టి యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ. ఓకేనా. యాన్ ఐఏఎస్, అర్థమైందా, యాన్ ఎక్స్రే, యాన్ ఎస్ఐ, అలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇయర్. నెక్స్ట్ ఇయర్ చెప్పండి. చెవి. ఇయర్ అంటే చెవి, మన చెవి ఉంటుంది కదా. ఇయర్ అన్నప్పుడు మనకు ఈ సౌండ్ ఉంటుందండి, కాబట్టి మనకు యాన్ ఇయర్ అనాలి, యాన్ ఇయర్ అనాలి. అదే ఇయర్ సంవత్సరం అన్నప్పుడు మనకి ఏంటంటే యా సౌండ్ ఉంటుంది అని అనాలి. కాబట్టి ఇయర్ అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇన్ ఏ ఇయర్ అనాలి, ఇన్ ఏ ఇయర్ అనుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, అర్థమైంది కదా, ఇది ఒకటి రైట్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ అవర్. ఇవి జాగ్రత్త చూసుకోండి. అవర్, ఆనెస్ట్. ఓకేనా. ఆనరబుల్, ఎయిర్, ఎయిర్నెస్. హెయిర్ అంటే ఇది జుట్టు కాదు, థ్రోన్ అని. ఓకేనా చెప్పండి. అయితే ఇక్కడ మనకు హవర్ అంటే హా అనుకుంటాడు చాలా మంది, హవర్ హవర్ అనుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ ఇవన్నిట్లో మనకు హెచ్ అనేది సైలెంట్ అండి. హెచ్ అనేది ఏంటి చెప్పండి, ఇక్కడ సైలెంట్. హెచ్ అనేది సైలెంట్ కాబట్టి అవర్ అన్నప్పుడు అవర్, అవర్. ఆనెస్ట్, హానెస్ట్ కాదు, ఆనెస్ట్. కాబట్టి ఇవన్నిట్లో మనకి ఏమొస్తుంది అంటే ఆ అంటే మనకు మళ్ళీ అది మనకు ఓవెల్ కదా, ఓవెల్ కాబట్టి వీటికి ఏమొస్తుంది చెప్పండి, మనకు యాన్. ఏమొస్తుంది వీటికి, యాన్ అనేది వస్తుంది. కాబట్టి ఇవి అర్థమైందా, ఇవి మనకు ఏకి యాన్కు డిఫరెన్స్ రాని. ఇది మనకి ఏంటి చెప్పండి, ఏకి యాన్కు డిఫరెన్స్ అనమాట. అర్థమైంది కదా. ఏ ఎక్కడ యూజ్ చేసుకోవాలి, యాన్ ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. కానీ రాసినప్పుడు ఆ వర్డ్ అనేది మనం ఏ లాంగ్వేజ్ ప్రకారం రాసుకోవాలి చెప్పండి, ఏ లాంగ్వేజ్ ప్రకారం, తెలుగు లాంగ్వేజ్ ప్రకారం రాసుకొని చూసుకోవాలి. ఇంగ్లీష్ ప్రకారం చూడు, ఎందుకంటే ఫనెటిక్స్ను ఫాలో అవ్వాలి మనం. ఓకేనా అది. కాబట్టి ఇక్కడ మనకు ఆరెంజ్. ఆరెంజ్ అన్నప్పుడు మనకు ఏమవుతుంది చెప్పన్నాను, ఆరెంజ్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, యాన్ ఆరెంజ్, యాన్ ఆరెంజ్ అనేది అవుతుంది. ఇది అర్థమైందా క్లియర్గా. ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అర్థమైంది కదా క్లియర్గా మీకైతే. ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న. నెక్స్ట్ దా అనే ఆర్టికల్ చూడండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దా అనే ఆర్టికల్ మనం జనరల్గా ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే సూపర్లేటివ్ డిగ్రీస్. చూడండి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎన్నోసార్లు చెప్పినా మీకు. ఓకేనా. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనం యూజ్ చేసుకోవాలి చెప్పండి, దా అనే ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీస్ అంటే అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీ, బిగ్గర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బిగ్గెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి లాస్ట్లో ఈఎస్టీ వస్తుంది కదా, వీటిని ఏమంటామంటే సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం. నెక్స్ట్ మనకు మోస్ట్ వస్తుంది కదా, మోస్ట్ తోటి అడ్జెక్టివ్స్, ఇది వీటిని ఏమంటామంటే సూపర్లేటివ్ డిగ్రీస్ అంటాం. ఓకేనా. అయితే సూపర్లేటివ్ డిగ్రీస్ మీకు ఎక్కడ కనిపించినా సరే దాని ముందు మనకి ఏం రావాలి చెప్పండి, జనరల్గా డెఫినెట్ ఆర్టికల్ దా అనేది రావాలి, డెఫినెట్ ఆర్టికల్ దా అనేది రావాలి. ఓకేనా, అర్థమైంది కదండి. ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఇవి తెలిసినా కానీ మనకు గ్రూప్ 3 ఎగ్జామ్లో 3 మార్క్సులు ఇచ్చేవి ఈజీగా. మన జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్ ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తా మీకు. నెక్స్ట్ మన గ్రూప్ 2 క్వశ్చన్ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. అర్థమైంది కదా మీకు. ఏ అండ్ డిఫరెన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. అది ఏకి యాన్కి మనకు డిఫరెన్స్ ఎక్కడ ఉంది, ఆర్టికల్స్ అసలు దేనికోసం వస్తాయి, సింగులర్సా ప్లూరల్సా, ఇవి క్లియర్ కట్గా చూసుకున్నాం. నెక్స్ట్ దా అనేది మనం డిఫరెంట్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా. ఏ అన్ని డిఫరెంట్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని మనం సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంది. టాపిక్ మొత్తం మీకు 3-4 గంటలు ఉంటుందండి. మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. మొత్తం టాపిక్ నేర్చుకోవాలి అనుకుంటే నా యాప్లో నేర్చుకోండి మీది మొత్తం. ఓకేనా. మీకు అక్కడ కోర్సు డీటెయిల్స్ చెప్పాను కదా, అది రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ నాన్న. చూడండి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ దిస్ ఈస్ ద డాష్ మీల్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్. చూడండి ఇక్కడ దాని ఇచ్చింది కదా ఆల్రెడీ ఆర్టికల్. ఓకేనా. మరి దాని ఆర్టికల్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దాని ఆర్టికల్ పక్కన ఇవన్నీ వర్డ్స్, వర్డ్స్, బ్యాడ్, వర్డ్స్ స్టార్ట్. ఫస్ట్ బ్యాడ్ అనేది మనకు ఒక అడ్జెక్టివ్ నాన్న, కాబట్టి బ్యాడ్ అనే దానికి 3 డిగ్రీస్ రాయండి. బ్యాడ్, వర్డ్స్, వర్డ్స్. ఇవి ఎక్కడ తెలుసుకుంటారు మీరంటే
అడ్జెక్టివ్స్లో తెలుసుకుంటారు. అడ్జెక్టివ్స్లో ఒక పార్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుందండి. దాంట్లో మీరు ఇది క్లియర్గా తెలుసుకుంటారు. బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, వర్స్ట్ అనేది కంపారేటివ్ డిగ్రీ, వర్స్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ దా ఇచ్చింది కాబట్టి దా అనేది దేని ముందు వస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీ ముందు వస్తుంది. కాబట్టి ఇక్కడ మోర్ వర్స్ అనేది సూపర్లేటివ్ డిగ్రీనే కాదు, వర్స్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బ్యాడ్ అనేది పాజిటివ్ డిగ్రీ. సో డైరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అక్కడ? ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. వర్స్ట్ అనేది మనకు అక్కడ సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ద వర్స్ట్ డైరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్స్ ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్, మన గ్రూప్ 3 ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అండి. గ్రూప్ 3లో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ హీసా డాష్ వన్ ఐడ్. చూడండి ఇక్కడ హీసా డాష్ వన్ ఐడ్ మ్యాన్ అండ్ ఓల్డ్ ఉమెన్ ఇన్ హిస్ డ్రీమ్. యాన్ ఏ యాన్ 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 ఏ. రైట్, చెప్పండి ఇక్కడ వన్ ఐడ్ అంటే ఇక్కడ చూడండి వన్. చాలా మంది ఏమనుకుంటారు అంటే వన్ అనగానే ఓ అనేది మనకు ఓవెల్ కదా ఇంగ్లీష్లో ఓవెల్ కాబట్టి యాన్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. రాంగ్. నేను ఏమని చెప్పిన తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోండి. వన్ అన్నప్పుడు తెలుగులో ఏమని రాస్తారు? వా అనేది తెలుగులో కాన్సనెంట్, ఓవెల్ కాన్సనెంట్. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి మనకు? ఏ రావాలి. ఫస్ట్ బ్లాంక్లో ఏ ఉండాలి కాబట్టి ఆప్షన్స్ పోయినాయి. సెకండ్ బ్లాంక్లో ఓల్డ్ అంటే మనకు ఓ కదా, మరి ఓ కనపడగానే మళ్ళా యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు. రాంగ్. అట్లా చూసుకోకండి. తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసిన తర్వాత వెళ్ళండి. ఓకేనా? మరి ఓల్డ్ అంటే మనం తెలుగులో ఏమని రాస్తాం? ఓనే కదా, ఓ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ ప్రకారం ఓ అంటే ఓవెలే కదా, అప్పుడు మనం క్లారిఫై తెచ్చుకోవాలి అంతే. ఓకేనా? డిసైడ్ చేసుకోవాలన్నమాట. రైట్, మరి ఇక్కడ ఏమొస్తుంది మనకు? యాన్. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏ, సెకండ్ బ్లాంక్లో యాన్. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది చూడండి, ఎంతో డిఫికల్ట్ వచ్చిన క్వశ్చన్ లాగా అనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ చేసే క్వశ్చన్. చూడండి, ఫస్ట్ డాష్ ఈ యాపిల్ డాష్ ఏ డే. చెప్పండి, ఫస్ట్ బ్లాంక్లో మనకు యాపిల్ ముందు మనకు ఓన్లీ యానే వస్తుందని చెప్పలేము. డెఫినెట్ సెన్స్ అయితేనేమో దా వస్తుంది, ఇండెఫినెట్ సెన్స్ అయితేనేమో ఏ కానీ యాన్ కానీ రావాలి. రైట్, మరి ఇక్కడ మనకు డెఫినెటా ఇండెఫినెటా అంటే సరిగ్గా చదవండి. డాష్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్కి మనం దూరంగా ఉండొచ్చు. కాబట్టి రోజుకు ఒక యాపిల్ ఒక రోజు. ఒక అన్న సెన్స్ ఉంది కాబట్టి ఇండెఫినెట్ దగ్గరికి వెళ్తాం కదా. కాబట్టి ఏనా యానా? యాపిల్ కాబట్టి యాన్. కాబట్టి మనకి ఫస్ట్ దాంట్లో ఏముండాలి? మనకు యాన్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో సెంటెన్స్ ఇచ్చాడు, ఇక్కడేమో ఆర్టికల్స్ ఇచ్చాడు. ఏకి ఏముండాలి? 2 ఉండాలి. ఏ2 ఉండాలి కాబట్టి అన్ని ఆప్షన్స్లో ఏ2నే ఉంది. చాలా మంది తెలుసు కాబట్టి ఇది ఇట్లా ఇచ్చేసిండు. కానీ ఒక్కసారి ఇక్కడ థర్డ్ చూడండి అన్న, బెస్ట్ అనేది మనకు ఏ డిగ్రీ? సూపర్లేటివ్ డిగ్రీ. మళ్ళా సేమ్. ఓకేనా? గుడ్, బెటర్, బెస్ట్. ఇది మీరు అడ్జెక్టివ్స్ టాపిక్ చూస్తుంటే చేసేవాళ్ళు. అందుకే చెప్తున్నా కదా, టాపిక్స్ అన్ని చూసిన వాళ్ళకు ఈజీగా అయిపోతాయి ఇవన్నీ క్వశ్చన్స్. బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ కదా, మరి సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనకు దా అనే ఆర్టికల్ రావాలి కదా. గుడ్, బెటర్, బెస్ట్. కాబట్టి ద బెస్ట్ ఉండాలి ఎప్పుడైనా. సో సికి ఏం జాయిన్ చేస్తాం మనం? 4 జాయిన్ చేస్తాం. సికి 4 జాయిన్ చేస్తామంటే ఒకటి ఆప్షన్ ఉంది కదా, C4. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అసలు C4 అని తెలిసినా డైరెక్ట్ ఆన్సర్ ఇది. సూపర్లేటివ్ ముందు దా రావాలి కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది మనకు గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్. 2016 గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పోయిన వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఫుల్ ఇన్ ద బ్లాంక్స్. రైట్, చూడండి, యూరోపియన్ యూనియన్ హ్యాస్ పాస్డ్ డాష్ ఇర్రివోకబుల్ బిల్ డ్యూరింగ్ డాష్ ఎమర్జెన్సీ సెషన్. ఓకేనా? ఫస్ట్ యూరోపియన్ యూనియన్ అంటే అక్కడ మనకు ఇండెఫినెట్ అయితేనేమో ఏ కానీ యాన్ కానీ రావాలి. యాన్ ఎట్లా రాదు కాబట్టి ఏనే రావాలి, లేకపోతే డెఫినెట్ అయితే దా రావాలి. ఓకేనా? ఫస్ట్ బ్లాంక్లో వస్తే ఇండెఫినెట్ సెన్స్ అయితేనేమో ఏ కానీ యాన్ కానీ రావాలి, లేకపోతేనేమో దా రావాలి. ఏ యాన్లో మనం ఏం రావచ్చు? మనకు ఒకవేళ అజ్యూమ్ చేసుకుంటే ఏ యాన్లో ఏం రావచ్చు? యాన్ వస్తుందా? యూరోపియన్ ముందు యాన్ అయితే రాదు కదా, రాదు. యూరోపియన్ ముందు యాన్ అయితే రాదు కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో యాన్ ఉండొద్దు. ఈ ఆప్షన్లో ఫస్ట్ బ్లాంక్లో యాన్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా? ఫస్ట్ బ్లాంక్ తోటి ఒక ఆప్షన్ పోయింది. దా రావచ్చేమో ఏ రావచ్చేమో చెప్పలేము మనం. ఓకేనా? కానీ రెండింటిలో ఏదో ఒకటి రావాలి. రైట్, అదైతే రావద్దు కదా, తీసేసిన. సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. ఇర్రివోకబుల్ బిల్ అంటే ఇక్కడ ఏముంది? సౌండ్ ఈ అంటే మనకు మళ్ళీ ఓవెలే కదా. అంటే ఓవెల్ అంటే చూడండి, వస్తేనేమో దా తీసుకో, వస్తేనేమో దా రాయి, లేకపోతే ఏం రాసుకోవచ్చు. ఇండెఫినెట్ సెన్స్లో అయితే ఏ అన్న యాన్ అన్న అంటే కంపల్సరీ యానే రావాలి కదా వస్తే. ఓకేనా? వస్తే యాన్ అన్న రావాలి, లేకపోతే దా రావాలి. డెఫినెట్ అయితే దా రావాలి, ఇండెఫినెట్ అయితే యాన్ రావాలి. ఆప్షన్ చెక్ చేయండి. పొరపాటున వాడు సెకండ్ బ్లాంక్లో ఏ అనే ఆప్షన్ తోటి ఇచ్చిండు అనుకోండి, సెకండ్ బ్లాంక్లో ఏ ఉంటే మనకు ఆన్సర్ కాదు కదా. సెకండ్ బ్లాంక్లో ఏ ఉంది? ఆన్సర్ కాదు. సెకండ్ బ్లాంక్లో ఏ ఉంది? ఆన్సర్ కాదు. కంపల్సరీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ ఎలిమినేషన్ ఎంత సింపుల్ చూడండి. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇట్లా నేర్చుకుంటే. ఓకేనా? ఎందుకంటే ఎన్నో క్వశ్చన్స్ ఆర్టికల్ మీద మీకు గ్రూప్ 2లో క్వశ్చన్స్ రాబోతున్నాయి అంతే.
మీరు ఫిక్స్ అయిపోయి ఉండండి ఆర్టికల్స్ టాపిక్ని క్లియర్ కట్గా నేర్చుకోవాలి. నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా మొత్తం, ఎందుకంటే టాపిక్ అట్లీస్ట్ ఎవరికి తెలియదు, ఏ పాయింట్ మిస్ ఇస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మొత్తం కాన్సెప్ట్ కావాలి అంటే మీరు ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇవి మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. అర్థమైంది అందరికైతే క్లియర్గా అయితే టాపిక్ అర్థమైంది కదా నాన్న? ఇది ఓకేనా? ఇవన్నీ మీకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? సో టాపిక్ నేర్చుకున్నారు, అర్థమైందా? కొంతవరకు అయితే క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ ఆర్టికల్స్ ఏమన్నా ఏ అండ్ ద. ఏ అండ్ ఏమో ఇండిఫరెంట్ ఆర్టికల్స్ అంటాం, దానేమో డిఫరెంట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ ఏమో ఇండిఫరెంట్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి, దానేమో డిఫరెంట్ సెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక అన్న సెన్స్ వచ్చిందంటే ఏ కానీ యాన్ కానీ పెట్టాలి. ఆ సౌండ్ ప్రకారం ఏ పెట్టాలా యాన్ పెట్టాలా డిసైడ్ అవ్వండి. ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్కి, యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్కి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసుకునేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి. దాని ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేసుకుంటాం? పర్టికులర్ సెన్స్. ఓకే, దానేది పర్టికులర్, అది ఆ అన్నప్పుడు దాని ఆర్టికల్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఆర్టికల్స్ దేనికోసం వస్తాయండి? నౌన్స్ కోసం వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఏకి యాన్కి డిఫరెన్సే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ దాని ఆర్టికల్ మనం ఎక్కడెక్కడ చూసాం చెప్పండి? సూపర్లేటివ్ డిగ్రీస్ వచ్చినప్పుడు మనం ఏ ఆర్టికల్ యూజ్ చేసుకోవాలి? దాని ఆర్టికల్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి రూల్స్. ఏ యాన్కి చాలా ఉంటాయి రూల్స్, దాకి చాలా ఉంటాయండి రూల్స్. ఫస్ట్ డిఫరెన్స్ చెప్పాను, జస్ట్ మీకు ఒక ఐడియా అనేది ఇచ్చాను. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదా? ఆర్టికల్స్ కొంచెం టాపిక్ అర్థమైంది కదా? మీకు ఫుల్ టాపిక్ కావాలి అంటే, ఇలానే మొత్తం కంటెంట్ కావాలి అంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? మనకు గ్రూప్ 2 కోర్సు 99 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. 35 డేస్ ఉంటుంది అక్కడ వ్యాలిడిటీ, ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఉంటుందండి. ఓకేనా? మీకు 3 months వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ కూడా ఉన్నాయి, రైట్? అక్కడ మీకు ప్రతి టాపిక్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా? ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇది మీకు కొంత టాపిక్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. సో డైరెక్ట్ ఇది మీకు ఆర్టికల్స్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే ఎంత రీచ్ వస్తే నేను వీడియోస్ కూడా అంత ఎక్కువ చేస్తూ ఉంటాను. కాబట్టి కంపల్సరీ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదండి క్లాస్ అయితే మీకు? సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరైతే కంపల్సరీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ క్లాసులు విని అక్కడ డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.